నాతో పాటు వేరే అక్క వాళ్ళు వచ్చినారు. అక్క అమ్ముతున్నారు. ఫ్రెండ్స్ పక్కన క్రేట్ ఇచ్చింది, బ్యాగ్లో నుంచి క్రేట్లోకి వేసిన. క్రేట్ వచ్చి 550తో అమ్ముతున్నారు. 600, 550, 500 పోతుంది. చూద్దాం, ఫస్ట్ టైం బిజినెస్ వ్యాపారం. ఫస్ట్ టైం కాయలు విక్కుని వచ్చినాను. చూద్దాం. పొద్దున్న నాకు ఏం అడిగింది, 1000 రూపాయలు చెప్పాను డైరెక్ట్గా. ఆమె 1000 రూపాయలు. ఏ పెద్ద చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాయలన్నీ అమ్మేసిన. ఎంత తీసుకున్నా? 350, 300 రూపాయలు, 300 తీసుకున్నారు ఫ్రెండ్ క్రేట్కి. క్రేట్ 300 రూపాయలు పోయింది. పొద్దున్న 400 అమ్మినారు. కేజీ 1 కేజీ 50 రూపాయలతో అమ్మినా. అట్లే కేజీ 50 రూపాయల లెక్క అన్నీ అమ్మింటే బాగుంటుంది. మన దగ్గర ఇంకా తూకం చేసేదానికి తూకం లేదు, కవర్లు లేవు. సో అందుకని క్రేట్ వేరే అని వచ్చి అడిగి 350 చెప్తే 300 ఇచ్చినాడు. 300కి అమ్మేసినా. ఇంకా మన ఖర్చులు 100 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఛార్జీలు 100 రూపాయలు, 100 రూపాయలు అయింది. సో 100 రూపాయలు అయితే 300, 350లో 100 రూపాయలు తీస్తే 250 రూపాయలు వచ్చింది ఈ పొద్దు. రేపటి నుంచి ఏం చేస్తానంటే కేజీ లెక్కనే అమ్ముకుంటా. కేజీ 50 రూపాయల లెక్క అమ్ముకుంటే దాంట్లో 30 కేజీలు ఉన్న క్రేట్లు ఖచ్చితంగా 30 కేజీలు ఉంటాయి. 30 × 50 1500 వస్తుంది చాలు. 300 ఏడా, 1500 ఏడా. రేపటి నుంచి అట్లే చేస్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఫ్రెండ్స్ వచ్చిన డబ్బులతో ఈ కవర్లు తీసుకున్నా. రేపటి నుంచి కేజీలు లెక్క అమ్ముదామని ఈ కవర్లు అయితే తీసుకున్నా. 20 రూపాయలు పడింది ఫ్రెండ్స్. అంతా ఖర్చులు పోగా, ఛార్జీలు ఖర్చులు పోగా నాకు మిగిలిండేది 200 రూపాయలు అంతే ఫ్రెండ్స్.